హలో సార్. హలో అండి. సో, ఒక పర్సన్ మనల్ని అడగడం జరుగుతుంది. మనకి ఇవనే కాదు, మనకు చాలా డీఎమ్స్ వస్తున్నాయి. సో, ఒకరోజు డీఎమ్స్ మీద, కామెంట్స్ మీద మనం కంప్లీట్ వీడియో కూడా చేద్దాం సార్. సో, అందులో నుంచి ఒక క్వెషన్ పిక్ చేయడం జరిగిందనమాట. 25,00,000 తను ఎఫ్‌డి చేసుకున్నారు. సో, దాని నుంచి రిటర్న్స్ ఎలా ఉన్నాయి? ఎఫ్‌డి కాకుండా ఒకవేళ తను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుంటే ఎంత పర్సెంటేజ్ తను లాభం తెచ్చుకునేవాడు? అసలు ఈ రెండిటి మధ్య తేడాలేంటి సార్? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. హ్మ్. ఎవరైతే ఎఫ్‌డి హ్మ్. ఎఫ్‌డిస్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్ కింద చూస్తున్నారో, వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకొని వెళ్ళి ఎఫ్‌డిలో వేస్తున్నారో ఓకే. వాళ్ళకి ఈ వీడియో. ఓకే. జనరల్‌గా మనం ఎఫ్‌డిలు వేసేటప్పుడు ఏమంటే మేడం ఒక 5.5 6% హ్మ్. మేబీ సీనియర్ సిటిజన్ 7% అనుకుందాం. హ్మ్. ఓకే. సో, ఇవాళ మనం మాట్లాడుకునేది ఎవరి దగ్గర అయితే ఒక 25,00,000 ఉందో, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఎఫ్‌డిలో చేస్తే ఎంతొస్తుంది? లేకపోతే ఈక్విటీ రిలేటెడ్ స్కీమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ రిలేటెడ్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కీమ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓకే. ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందని మాట్లాడతాం. యాహ్! యాహ్! రైట్? సో, జనరల్‌గా ఆన్ అన్ యావరేజ్ ఎఫ్‌డి 7% తీసుకుందాం. హైయెస్ట్ తీసుకుంటున్నాను నేను. ఓకే. 7% గాని 25,00,000 ఇన్వెస్ట్ చేసి 7% గాని ఇంట్రెస్ట్ ఇస్తున్నారే అనుకుందాం మేడం. వాళ్ళకొచ్చి 10 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ అనుకుందాం. ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ ఏమో 10 ఇయర్స్ అనుకుందాం. ఓకే సార్. 10 సంవత్సరాలు గాని పెట్టేస్తే వాళ్ళు 7% గాని ఎఫ్‌డిలో వస్తే వాళ్ళు అప్రాక్సిమేట్‌గా 49,00,000 వెల్త్ క్రియేట్ చేస్తారు. రైట్? సో, ఇక్కడేంటంటే ఇక్కడ గ్యారంటీడ్ రిటర్న్స్. ఓకే. అంటే గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే 7% ఈ ఇయర్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది 10 ఇయర్స్ ఒకేసారి వస్తే అదే వస్తది. లేదు మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ ఏది రిటర్న్స్ ఉంటే మారుతుంటాయి. సో, 7% అనుకుందాం. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ 10 ఇయర్స్ ఎఫ్‌డి చేస్తారు. 7% వస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసిన కార్పస్ 49,00,000 అనుకుందాం ఓకే. సుమారుగా 10 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్‌కి వద్దాం. మనం డైరెక్ట్‌గా ఈక్విటీకి వెళ్ళట్లేదు నేను. ఓకే. ఈక్విటీలో మంచి రిటర్న్స్ వస్తాయని మాట్లాడుతాం కదా మనం. రిస్క్ అలాగే ఉంటుంది. సో, నెక్స్ట్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఇక్కడ మనకి ఆన్ అన్ యావరేజ్ 8% రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఓకే. 8% రిటర్న్స్ జనరేట్ అవుతాయి. అదే 25,00,000 ఈ డెట్ కేటగిరీలో పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేది సుమారుగా 54,00,000. ఓకే. ఓకే. నెక్స్ట్ కేటగిరీ డెట్ నుంచి కొంచెం రిస్కీ కేటగిరీకి వెళ్తున్నాను. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఓకే. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఒక 10% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, డెట్ కేటగిరీ నుంచి ఇప్పుడు ఏదైతే కేటగిరీస్ అన్ని మాట్లాడుతున్నారో రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఇట్ ఈస్ యాజ్ పర్ ద మార్కెట్ కండిషన్స్. ఓకే. ఓకే. సో, హిస్టారికల్ డేటా చూసుకొని ఈ పర్సెంటేజెస్ అన్ని మనం మాట్లాడుతున్నాం. డెట్ కేటగిరీ 8% జనరేట్ చేస్తే 54,00,000 వస్తది. 25,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి 10 ఇయర్స్‌కి. నెక్స్ట్ కేటగిరీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. దీంట్లో ఒక 10% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 10% రిటర్న్స్ జనరేట్ చేస్తే 25,00,000 పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేది సుమారుగా 65,00,000. 65,00,000. ఓకే. 10 ఇయర్స్ పీరియడ్. ఓకే. నెక్స్ట్ కేటగిరీ హైబ్రిడ్ నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ రిస్క్ పెరుగుతుంది. ఓకే. ఓకే. డెట్ కేటగిరీ నుంచి రిస్క్ పెరుగుతూ వస్తుంది. సో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి 12% మాట్లాడతాం కదా. ఆ బేసిక్ మినిమమ్ తీసుకుందాం. ఆ 12% గాని రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 77,60,000. 77.60 lakhs. ఓకే. 77 lakhs అనుకోండి అప్రాక్సిమేట్‌గా. ఓకే. తర్వాత ప్యూర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గాని ఇందాక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చెప్పాను. అక్కడ 12% మాట్లాడాను. ఒకవేళ 15% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే అక్కడ వాళ్ళకి వచ్చేది ₹1,00,00,000. ఓహ్! గుడ్. ₹1,00,00,000 సుమారుగా. సో, ఇప్పుడు చూడండి ఎఫ్‌డిలు 49,00,000. ఈక్విటీలో డెట్ కేటగిరీలో చూసుకున్నా సరే 54 lakhs వస్తుంది. అంటే ఎంత డిఫరెన్స్ మేడం? దగ్గర 4.5 5 lakhs. రైట్? డెట్ కేటగిరీ అక్కడే రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే. హైబ్రిడ్‌లోకి వెళ్తే 10% రిటర్న్ చేస్తే 64 lakhs 65 lakhs వస్తుంది. ఓకే. సో, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే
ప్రతి ఒక్క ప్రోడక్ట్‌లో రిస్క్ ఉంటుంది. మనం ఎఫ్‌డీలో పెట్టుకున్న మనం ఒకవేళ బ్యాంక్ దివాలా తీసేస్తే ఆళ్ళు ఇచ్చేది మీకు 5,00,000. ఇన్షూర్డ్ పర్ హెడ్ ఈజ్ 5 lakhs ఓన్లీ. సో నేను చెప్పేది ఏంటంటే రిస్క్ లేదని అనుకోకండి. మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో, ప్రతి ఒక్క బై అండ్ సెల్లో రిస్క్ అనేది ఉంటుంది. మన జీవితం అసలు రిస్క్ లేకుండా ముందుకు వెళ్ళదు. రైట్? యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ రిస్క్ అండ్ క్రియేట్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్. అదే విధంగా కష్టాలు జీవితంలో చాలా ఉంటాయి. అన్ని ఓవర్కమ్ చేసే కదా మనం వెళ్ళాలి. సో ఇలాంటి రిస్క్లు అనేది జీవితంలో వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. రైట్? సో జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ఇన్ కేసు ఇప్పుడు మనం మాట్లాడుకున్న 15% కానీ వచ్చిందంటే 1 crore క్రియేట్ అయిపోతుంది. 25 lakhs 10 years లోనే. సో అదే సమయం ఎక్కువ ఉంటే రైట్? సో ఈ 25 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లంసమ్ కింద ఇన్వెస్ట్ చేసి సమయం 20 సంవత్సరాలు ఉందనుకోండి, మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ 25 కాకుండా జస్ట్ 10 lakhs మొత్తం పెట్టేసాం అనుకోండి సార్, ఒక టైం 20 years అలా పెట్టుకున్నాం అనుకోండి, సో ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అవి అలా ఉండిపోతాయా? మనకి ప్యాసివ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మేడం మనకి రిటర్న్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ నేను చెప్పట్లేదు, మనం తీసుకోవట్లేదు ఏమి, ఇన్వెస్ట్ చేసి 10 years పెట్టేసాం. ఓకే, మనం ఇన్కమ్ ఏం తీసుకోవట్లేదు. ఇన్కమ్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఫిగర్స్ మారుతాయి. సో ఇక్కడ నేను మాట్లాడేది అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పెడితే ఎంత వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే. సో చూసుకుంటే బ్యాంక్ లో పెడితే 49 lakhs, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ₹1 crore వరకు వెళ్తుంది. అంటే ఎంత, ఆల్మోస్ట్ 50 lakhs యు ఆర్ ఎర్నింగ్ మోర్ కదా. సో అది ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మనకు రావాలి ఫ్యూచర్ లో, మనం ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలంటే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఫైన్ సార్, ఇంకొకటి కూడా మనకి డిఎమ్స్ లో రావడం జరిగింది. ఒక 10 lakhs ఉన్నాయంట తన దగ్గర, వాళ్ళ మదర్ పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద తను 50-50 ఐ మీన్ 5 lakhs ఎఫ్డి చేయాలి అని అనుకుంటున్నారంట. సో వాళ్ళ అకౌంట్ నెంబర్సే ఇవ్వాల్సి ఉంటుందా, లేదు అని అంటే వాళ్ళ పేరు మీద ఎఫ్డి చేసి నా అకౌంట్ నెంబర్ రిఫరెన్స్గా ఇవ్వచ్చా, అది సేఫేనా కాదా, లేకపోతే నేను వేరే దాంట్లో పెట్టాలా అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఎవరి డబ్బులు ఎవరి అకౌంట్ లో పెట్టాలి ఇంపార్టెంట్ కదా. అవును సార్. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే పేరెంట్స్ కి, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బట్ వాళ్ళు ఉన్న వరకు వాళ్ళకి ఉండాలి, వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. తదనంతరం మీ పిల్లలకే కదా ఇచ్చేది. సో దట్ ఈస్ ఫైన్. సో దట్ ఈస్ వన్. ఒకటి మీ పేరు మీదే చేసుకోవాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి కంపల్సరీ. వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అంతే, మీరు మీ పేరు మీద చేసుకోవాలంటే మీ అన్ని కేవైసీలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవాలి. సో సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎఫ్డి, ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అనేది చూసుకోవాలి. రిటర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫ్డీలో వేసేటప్పుడు ఏమవుతుందంటే మేడం, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఓకే, తర్వాత ఫిక్స్డ్ అండ్ ప్రిడిక్టబుల్ రిటర్న్స్ ఉంటాయి, తర్వాత సూటబుల్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు, అది అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో హై రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. ఓకే, తర్వాత ఇదేంటి బెటర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటుంది, ఇది షార్ట్ టర్మ్ గోల్స్ అయితే కాదు. సో రిటర్న్స్ ఎలాగుంటుందని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫిక్స్డ్ రిటర్న్స్ కాదు, ఇట్ ఈస్ లింక్ టు ద మార్కెట్ లింక్డ్ కాబట్టి మార్కెట్ పర్ఫార్మెన్సెస్ బట్టి మన రిటర్న్స్ ఉంటాయి. ఈ రిటర్న్స్ నాట్ గ్యారెంటెడ్, బట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ టాపిక్స్ మీద ఒకవేళ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే చంద్రశేఖర్ గారితో మాట్లాడాలంటే మాత్రం నేను సార్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఇప్పుడే ఫండింగ్ స్టార్ట్ చేసేసేయండి. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.